చిన్నప్పుడు చందమామ పుస్తకాలు ఉండే, అందులో విక్రమార్క బేతాళ కథలు ఉండే. అందులో విక్రమార్కుడు పట్టు వదలని విక్రమార్కుడు బేతాళుడిని శవాన్ని భుజాన వేసుకుని వెళ్తూ ఉంటే అందులో నుంచి ఆత్మ విక్రమార్కుడిని ప్రశ్నించడం ప్రారంభించింది. ఒక కథ చెప్తాను, ఆ కథకి సంబంధించినటువంటి సమాధానం నువ్వు చెప్పగలిగే, నీకు తెలిసి చెప్పకపోతే తలకాయ 1000 ముక్కలవుతుంది, తెలియక చెప్పగలిగితే కనుక నేను నీకు లొంగుతాను అన్నటువంటిది చెప్పుకొస్తుంది. అట్లాగే 99 అయ్యాక 100వ కథ దగ్గర అతను కూడా సమాధానం చెప్పలేకపోవడంతో ఆ తర్వాత అక్కడతో ముగుస్తుంది విక్రమార్కుడికి సంబంధించి. ఇది ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో రాజకీయాల్లో నిజం మాట్లాడితే తలకాయ 1000 వక్కలవుతుందేమో, వాస్తవం అనేటటువంటిది ప్రజలకి తెలియకుండా ఉండాలేమో. మిర్చి పంట అన్నటువంటిది జగన్ అయినా చంద్రబాబు అయినా వాళ్ళ జేబుల్లోంచి డబ్బులు ఏం తీసియరు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం డబ్బులేమీ పెట్టుకోదు. వెరీ సింపుల్ లాజిక్ ఏంటంటే, రైతులకి సంబంధించి పంట ధర పెరిగినప్పుడు వాళ్ళకి దిగుబడి ఏది దాన్ని ఏమంటారు ఆదాయం పెరిగినప్పుడు సంతోషిస్తారు, ఆ సంతోషం ప్రభుత్వం మీదకి వెళ్తుంది. ఆ విధమైనటువంటిది ధర రానప్పుడు బాధపడతారు, అది ప్రభుత్వాన్ని తిట్టుకుంటారు. కానీ ఇప్పుడు జగన్ టైంలో క్రిందసారి 20,000 దాకా పలికింది, అందుకని జగన్కి ఆ ఓటేశారా? గుంటూరులోనే ఓడిపోయారు కదా, 3కి 3 ఓడిపోయారు కదా, గుంటూరు జిల్లాలో దారుణంగా ఓడిపోయారు కదా. అట్లాగే మిగతా పంటలకు సంబంధించి ధరలు బాగానే వచ్చినాయి, అయినా జగన్ని ఓడించారు కదా, దారుణంగా ఓడించారు కదా, 11 సీట్లకే పరిమితం అయ్యారు కదా. కాబట్టి పంటలకి ఎక్కువ ధర వచ్చిందని జగన్ ఏం ప్రేమించలా, ఇప్పుడు తక్కువ ధర వచ్చిందని చంద్రబాబు నేను దించేయరు. కానీ వాస్తవం మాట్లాడుకుంటే సరిపోతుంది కదా. రాష్ట్ర ప్రభుత్వం మార్కెట్ ఇంటర్వెన్షన్ అయితే, అంటే ఇప్పుడు మిర్చి 11,000 12,000 రూపాయలకు వాళ్ళు అడుగుతున్నారు, మనం 15,000కు కొంటాం అంటే సచ్చినట్టు అవతలోడు 18,000కు కొనాల్సి వస్తుంది. అదే ప్రభుత్వం ఇంటర్వెన్షన్ కాకపోతే వీళ్ళు 10,000కే చేస్తారు. మధ్యలో వెరీ సింపుల్ అండి, ఈజీగా అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఇందులో ప్రభుత్వం చేయాల్సింది డబ్బులు ఇంటర్వెన్షన్ అని కూడా నేను అన్నాను. బ్రోకర్ గాళ్ళని కాళ్ళు ఇరగొట్టాలి, మార్కెట్ యార్డు సిబ్బందిని నిలబెట్టి ఏం చేయాలో అది చేయాలి. వాళ్ళిద్దరూ కలిసి కుమ్మక్కైపోయి రైతులను అన్యాయం చేస్తున్నారు. లారీకో ట్రాక్టర్కో తీసుకుని వస్తే కొననీయకుండా కాదు, రేట్లు పడగొట్టేది వీళ్ళు. ఇక్కడ మార్కెట్ యార్డ్ కమిటీల సభ్యులు ఉంటారు, చైర్మన్లు ఉంటారు, ఉద్యోగులు ఉంటారు. ఉద్యోగులు కుమ్మక్కైపోయి అధికారులు కుమ్మక్కైపోతే రాజకీయాల పార్టీల నుండి వచ్చినటువంటి ఆ బోర్డు సభ్యులు మాత్రం చచ్చినా పట్టించుకొని వాళ్ళ కమిషన్లు వాళ్ళు తినేస్తుంటారు. ప్రభుత్వం, మంత్రి, వ్యవసాయ శాఖ అందరూ ఆడ కూర్చుంటే మొత్తం రైతుకి న్యాయం జరుగుతుంది. ఏమయ్యా ఏందయ్యా అక్కడ ఆ రేట్లో ఉంటే నువ్వు ఎక్కడెట్టా చెప్తావని ఈయన ముందు ఇప్పుడు దేశవ్యాప్తంగా ఇక్కడ ఉన్నటువంటి సరుకు ఏ ఏ రేట్లో ఏ ఏ ఏరియాలో ఎంతెంత పలుకుతుందని. ఇక్కడ మిర్చి 12,000 పలుకుతున్నప్పుడు ఇంకో చోట 15,000 ఉందంటే రాష్ట్ర ప్రభుత్వం అక్కడికి పంపిస్తుందంటే చచ్చినట్టుగా ఉంటారు ఇక్కడ రేట్లకి. ఇది ప్రభుత్వం ఇంటర్ఫీర్ అవ్వాల్సింది. అది నేను డబ్బులు ఇవ్వాలని చెప్పను. ఇక్కడ దీంట్లో ఎక్కడ ఎక్కువ పలుకుతుందో అక్కడికి పంపించే ఏర్పాటు చేయండి. ఆ ఫాలోఅప్ ఎప్పటికప్పుడు చేయండి. అక్కడ బైకులు అరౌండ్ చేయండి. ముంబై మార్కెట్లో ఇంత ఉందాయా, కర్ణాటక మార్కెట్లో ఎట్లుంది, లేదు విదేశాల్లో రేట్ ఎక్కువ ఉంది, దెన్ విదేశాలకు పంపించే ఏర్పాటు మేము ప్రభుత్వంగా చేస్తాం. ఏం బాధ, ఏం రోగం మనకి? ఇక్కడ మంత్రులు కూర్చొని నిద్రపోవడానికా, అధికారులు కూర్చొని నిద్రపోవడానికా? దుబాయ్లో, సౌదీ అరేబియాలో మాట్లాడండి అక్కడ ఉన్న ప్రభుత్వాలతో శుభ్రంగా. ఏమండి ఇక్కడ నుంచి మేమే పంపిస్తాం డైరెక్ట్గా, మధ్యలో బ్రోకర్ ఎందుకండి అని చెప్పండి, ఈ మొత్తం తీసుకెళ్ళి పంపించండి. వాళ్ళు మామూలుగా ఎంత రేటు కొంటున్నారు కనుక్కోండి, సింపుల్ అది. ఇక్కడ దీంట్లో మనకేం 10 పైసలు రాదు కాబట్టి అని వదిలేసుకుంటే ఎట్లాగా? దీంట్లో జగన్ని తిట్టుకుంటే ఏం ప్రయోజనం, చంద్రబాబుని తిట్టుకుంటే ఏం ప్రయోజనం? మనకి చిత్తశుద్ధి లోపించింది. ప్రతి దాంట్లో నాకెంత అని ఆలోచించుకునేటటువంటి దౌర్భాగ్య స్థితి నుంచి బయటకు వస్తే ప్రజలకు మేలు జరుగుతుంది.